సింగరేణి మారుపేర్లపై ఇంకా స్పష్టత ఇవ్వని ప్రభుత్వం, ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన తీరని మారుపేర్ల సమస్యతో ఇబ్బందులు పడుతున్న బాధితులు. సింగరేణి మారుపేర్ల సమస్యతో సంస్థలో పనిచేసి అన్ఫిట్ అయిన కార్మికులు వారసత్వం కింద కొడుకులకు ఉద్యోగాలు పెట్టించగా మారుపేర్ల సమస్య కారణంగా విజిలెన్స్ బారిన పడి గత కొన్ని సంవత్సరాలుగా ఉద్యోగాలు రాకుండా రోడ్డున పడ్డారు. ఈ మేరకు సోమవారం మారుపేర్ల బాధితులు గోదావరిఖని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాధితులు వారి గోడును విన్నవించారు. సమస్య తీవ్రతరమై బతుకు జీవనం భారం కావడంతో చావడానికి కూడా ఇక సిద్ధమే అంటూ తయారయ్యారు. ఇందులో భాగంగా ఫిబ్రవరి 3వ తేదీ నుండి గొలిటి నుండి శ్రీరాంపూర్, గోదావరిఖని, భూపాలపల్లి, ఇల్లందు మీదుగా కొత్తగూడెం వరకు సింగరేణి మారుపేర్ల బాధితుల యాత్రను చేపట్టనున్నామని వెల్లడించారు. తమ యాత్రకు ప్రతి సింగరేణి ఏరియాలోని యూనియన్ నాయకులు, కోల్ బెల్ట్ ఎమ్మెల్యేలు మద్దతుగా నిలవాలని, యాత్రకు స్వాగతం పలకాలని కోరారు. మారుపేర్ల బాధితుల సమస్యను కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినా ఇప్పటికీ పట్టించుకోవడం లేదని, అలాగే సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో అన్ని యూనియన్కు కూడా మేనిఫెస్టోలో పెట్టి ఒక్క యూనియన్ కూడా తమ సమస్యపై మాట్లాడడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా తామంతా చావు రేవో తెలుసుకోవడానికి సిద్ధపడ్డామని వెల్లడించారు. ఎన్నోసార్లు మేము ఈ మార్పేర్ల విషయం పైన ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి ఇక్కడ లోకల్లో ఉన్న ఏఐటీసీ లీడర్లకు కానీ, ఇప్పుడు ఇక్కడ ఉన్న ఐఎన్టీసీ లీడర్లకు కానీ, లోకల్లో ఉన్న ఎమ్మెల్యే గారికి కానీ, ఇక్కడ ఉన్న ఐటీ మినిస్టర్ గారికి కానీ అందరికి కూడా మేము మా మార్పేర్ల విషయం పైన మేము ఇబ్బంది పడుతున్నామని ఎన్నోసార్లు మేము మెమరాండం ఇవ్వడం జరిగింది. అవి కేవలం వాళ్ళ మెమరాండంలు తీసుకొని మేము చేసి పెడతాం. ఇప్పుడు జరగబోతున్న స్ట్రక్చర్ మీటింగ్లో కానీ, జరగబోతున్న క్యాబినెట్ మీటింగ్లో కానీ, జరగబోతున్న అసెంబ్లీ మీటింగ్లో కానీ ఖచ్చితంగా మీ సమస్య మేము మాట్లాడి తొందరలోనే పరిష్కరిస్తామని చెప్పేసి ప్రతి ఒక్క లీడర్ కూడా అదే మాట చెప్తున్నారు. గత ప్రభుత్వం నుంచి ఈ ప్రభుత్వం వరకు కూడా ఈ మాటలు చెప్పుకుంటూ రావడమే తప్పించి మా బాధని ఎవ్వరు కూడా అసలు తీసుకొని ఇది చేస్తే మనకు ఒక చరిత్ర ఉంటుందని చెప్పేసి ఎందుకు ఆలోచిస్తలేరు అన్నది మేము అసలు చాలా బాధపడుతున్నాం. సంవత్సరం దగ్గరకు వస్తున్నా కూడా మా మార్పేర్ల విషయం పైన తాపుకొకసారి మేము నెలకొకసారి పోయి కూడా మేము వాళ్ళను అడుగుతుంటే కూడా అసలు మమ్మల్ని పట్టించుకోవడం లేదు. ఎందుకు దీన్ని అంత చులకనగా చూస్తున్నారు? ఇవాళ సింగరేణిలా ఒకరు కాదు, ఇద్దరు కాదు, 2000 నుంచి 3000 మంది దాకా కూడా ఇవాళ మేము ఇబ్బంది పడుతున్నాం. ఎందుకు మీరు అసలు అర్థం చేసుకుంటలేరు మా బాధను? మేము ఎన్నిసార్లు చెప్పినా ఎవరు అర్థం చేసుకుంటలేరు. కాబట్టి ఇక మేము చద్దామని చెప్పేసి మాత్రమే ఒకటే ఫిక్స్ అయినాం. మేము ఈ సింగరేణి ప్రాంతం ఏదైతే గోలేటి దగ్గర నుంచి మా బెల్లంపల్లి కానీ, శ్రీరాంపూర్ కానీ, రామగుండం కానీ, భూపాలపల్లి ఈ విధంగా మేము యాత్రను కొనసాగించాలని చెప్పేసి మేము అందరం డిసైడ్ అయినాం. ఇక ఆ రోజైనా కానీ మీరంతా మాకు ముందుకొచ్చి మీరు మాకు మద్దతు ఇస్తారనేసి మేము కోరుకుంటున్నాం. ఈ కొత్తగూడెం వరకు చేరుకునేసరికి దీనికి సంబంధించిన సింగరేణి అధికారితోటి ఈ యొక్క రాష్ట్ర ఎవరైతే సీఎం గారితోటి లేకపోతే డిప్యూటీ సీఎం గారితోటి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు, ఇప్పుడు మేము వెళ్తున్నటువంటి ఎమ్మెల్యేలు ఆయనతోటి మాట్లాడి ఆలోపేదన్న సింగరేణి అధికారులకు మాకు పాజిటివ్గా చెప్పినట్టు అయ్యేది ఉంటే మేము సంతోషిస్తాం. లేదా కొత్తగూడెం చేరే వరకు కూడా మాకు ఎటువంటి స్పందన లేకుండా మమ్మల్ని మధ్య దారిలోనే ఇబ్బంది పెట్టినట్టు అయినా కూడా ఇక మా దగ్గర ఏం లేవు. మా జీవితాన్ని సింగరేణికి త్యాగం చేయడం ఒకటే ఉన్నదనుకొని మేమంతా కూడా ఇక చెప్పాల్సిన అవసరం లేదు. రోజు ఏ విధంగా అయితే చేస్తున్నామో ఈ రోజు వచ్చేదానికన్నా ఒకరోజు ఇక అక్కడ మా ప్రాణాలను సింగరేణికి తప్పించడం జరుగుతుంది. రోజు బాధపడతాను. 2018లో దిగిపోయిండు. కన్ను కనబడకుంటే ఒక కన్ను మొత్తం పోయింది, ఒక కన్ను సగం పోయింది. మా కొడుకు గానని రాంచినాం అప్పుడు సింగరేణిలా. ఇక ఇంటికాడ ఒక పేరు ఉన్నది, ఇక్కడ పేరు ఉన్నది. ఆ పేరు 6 సంవత్సరాలకు ఎక్కువ అవుతుంది మేము దిగిపోయి కూడా. మాకు మస్తు ఇబ్బంది ఉన్నది. నా కొడుకు జాబ్ రాక మేము పుట్టడు ఎడుతున్నాం పొద్దున సాయంత్రం. ఇంకొడుకు జాబ్ ఇవ్వాలి, అందరికీ ఇవ్వాలి జాబులు, ఒక్కరికని కాదు అందరికీ ఇవ్వాలి. మేము 6 కుటుంబం ఒక పింఛన్ మీద బతుకుతున్నాం. మాకు ఏం లేదు, ఇల్లు ఉంటే మేము ఎటైనా పోదు, మాకు ఇల్లు లేదు, అదే కోటాల్లో ఉంటున్నాం మేము. ఈ మీడియా సమావేశంలో మారుపేర్ల బాధితులు లక్క శ్రవణ్, తిరుమల శ్రీనివాస్, పార్దపల్లి శ్రీను, ఓంప్రకాష్, జంగ సరోజన, జంగ రమేష్, వేగోలపు సునీల్ తదితరులు పాల్గొన్నారు.